అయ్యో జగదాత్రి, రా వచ్చి కూర్చో. రా రా నిషి రా కూర్చో. కూర్చోండి. మీరేం చేస్తుంటారు? బిజినెస్. అబ్బో, ఏం బిజినెస్ చేస్తారో? అంటే అది ఒకటా రెండా గుర్తు పెట్టుకోవడానికి లెక్కలేనన్ని బిజినెస్లు, లక్షల్లో సంపాదన. అబ్బో, అమ్మాయిని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడు. యా ఫ్రెష్ ఫ్లవర్ లో పెట్టుకొని చూసుకుంటా. అమెరికా అయితే చాలా కొత్త కొత్త వింత వింత పూలు కూడా ఉంటాయి. అమెరికా ఏంటి? మనం పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోతాం కదా. జగదాత్రికి ఫారిన్ సంబంధం చూడాలనుకోవట్లేదు. ఈ పెళ్లి క్యాన్సిల్. లే జగదాత్రి. చిల్ బ్రో. తను అమెరికా రాకపోతే నేనే తన కోసం ఇండియా వచ్చేస్తా. అది అసలు ప్రాబ్లమే కాదు బ్రో. ఇంటికి మీ ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు? మీరు అమెరికాలో ఎక్కడుంటారు? గుర్తు లేదని కంపెనీస్ ఉన్నాయి సరే, అందులో మీరు చేసే పని ఏంటి? అమ్మా నాన్న అమెరికాలో ఉంటారు. అబ్బాయి న్యూయార్క్ లో ఉంటాడు. అక్కడ ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉంది. అంత పెద్ద కంపెనీ అక్కడుంటే ఈయన ఇండియాలో ఏం చేస్తారు? అదే కంపెనీ బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేస్తా. ఆపరేషన్స్ అన్ని ఇక్కడ నుంచే చేస్తా. ఏంటి జగ్గు, నీకోసం నేను ఆ మాత్రం మేనేజ్ చేయలేనా? జగ్గునా విన్ని? బామర్ది బామర్ది, మనిషిని చూస్తుంటే చాలా స్పీడ్ అయిపోతున్నావు. కొంచెం తగ్గించుకో బాబు, నీకే మంచిది. హూ ఆర్ యు? జగదాత్రికి అన్నయ్య అవుతారు. ఓహో, ఏం చేస్తుంటారు? అది ఇంట్లో కూర్చొని 3 పూటలా తింటా ఉంటాడు. అన్ఎంప్లాయా? ఇది నా కార్డు. నాకు టచ్ లోకి రా. మా ఆఫీస్లో ఏ జనరల్ మేనేజర్ పోస్టో ఇప్పిస్తా. శాలరీ మాక్సిమం 5 lakhs. 5 lakhs. ఇది మన మీటింగ్ కి నేను ఇస్తున్న గిఫ్ట్. నేను చెప్పబోయే మాట నిన్ను బాధ పెడుతుందని తెలుసు, కానీ నీ మంచి కోరే మనిషిగా చెప్తున్నాను. ఏంటి బాబాయ్ మీరు కొత్తగా నాతో మాట్లాడడానికి ఇంత ఇబ్బంది పడుతున్నారు? ఈ ఇంటి పెద్దగా మీకు ఇంట్లో ఎవరితో ఏదైనా మాట్లాడే అధికారం ఉంది? నేను మాట్లాడాలనుకుంటుంది సురేష్ గురించమ్మా. మీ ఇద్దరి మధ్య జరిగిన దాంట్లో నీ తప్పుందా, సురేష్ తప్పుందా, పరిస్థితుల తప్పుందా అన్నది పక్కన పెడితే, నీకు డెలివరీ అయిన విషయం, కొడుకు పుట్టిన విషయం సురేష్కి చెప్పాలమ్మా. చెప్పాలని నాకు ఉంది బాబాయ్, కానీ ఈ పెళ్ళొద్దు నేనొద్దు అనుకుని వెళ్ళింది సురేష్. అన్నీ మర్చిపోయి కలిసి బ్రతకడానికి సిద్ధపడింది నేను. వద్దనుకుని వెళ్ళిపోయింది తను. ఇది నేను ఫోన్ చేసి చెప్పాల్సిన విషయమా బాబాయ్? నాకు డెలివరీ అయినప్పుడు, కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు, అంబులెన్స్ బ్రేక్ ఫెయిల్ అయినప్పుడు తను నా చెయ్యి పట్టుకుని నా పక్కనే ఉండాలి కదా. లేడే. నీ బాధ నేను అర్థం చేసుకోగలను కౌశికి, కానీ కనీసం అతనికి కొడుకు పుట్టాడని చెప్పడం, నామకరణానికి పిలవడం మన మర్యాద. నాకు పిలవాలనే ఉంది బాబాయ్, కానీ తను రానంటే విని తట్టుకునే ఓపిక నాకు లేదు. నేను బాబు ఎలా ఉన్నా తనకే బాధ లేనట్టు మాట్లాడితే నేను తట్టుకోలేను. సురేష్ మీద నాకు నమ్మకం ఉంది కౌశికి. అలా ఎప్పటికీ మాట్లాడ్డు. నిన్ను వద్దనుకుంది కూడా నీ మీద ప్రేమతోనే. సరేమ్మా, నువ్వు చెప్పకపోతే నేనైనా ఫోన్ చేసి చెప్పనా? సురేష్ వస్తే నీకేం అభ్యంతరం లేదు కదా? మీరన్నట్టు నిజంగా సురేష్ వస్తే ఆనందిస్తాను, కానీ అభ్యంతరం చెప్తానా బాబాయ్? సరేనమ్మా, అయితే సురేష్తో నేను ఇప్పుడే మాట్లాడతా. సరే బాబాయ్, నేను బాబు దగ్గరికి వెళ్తాను. సరేనమ్మా.
మావయ్య గారు. నమస్తే సురేష్, ఎలా ఉన్నావు? ఎక్కడున్నావు? అసలు ఏమైపోయావు? ఒక న్యూస్ని ఫాలో అవుతూ వచ్చాను మావయ్య. సిటీలో లేను. చెప్పండి. కౌశికి బాగుందా? బాగుంది. నీకు గుడ్ న్యూస్ సురేష్, నీకు బాబు పుట్టాడు. అవునా? బాబు ఎలా ఉన్నాడు? ఎప్పుడు డెలివరీ అయింది? అంబులెన్స్ బ్రేక్స్ ఫెయిల్ అయిపోయాయి. కౌశికి ఒంటరిగా మా బాబు కోసం అంత కష్టపడిందా? నేను కనీసం పక్కన కూడా ఉండలేకపోయా మావయ్య గారు. ఛ, నా మీద నాకే అసహ్యం వేస్తుంది. జరిగింది ఏదో జరిగిపోయింది సురేష్, దాన్ని నువ్వు మార్చలేవు. పరిస్థితులు మీ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచాయి. 3 రోజుల్లో బాబు నామకరణం బార్సాలో ఉంది. నీ కొడుకు, నీ భార్య నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తప్పకుండా వస్తాం మావయ్య గారు. థ్యాంక్ యూ. సరే సురేష్, బాయ్. సమయానికి సురేష్ పక్కన లేనందుకు చాలా బాధపడుతున్నాడమ్మా. సురేష్ తప్పకుండా వస్తా అన్నాడు.